అంటే ఇది మీరు చెప్తున్నారు ఏ స్టేజ్‌లో అయినా బాగా పనిచేస్తది. ఇది చాలా మంచి ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. బయటన ఇంకా వేరే చోట్ల గూడా ఎవరైనా పీఆర్‌పీ చేయించుకునేవాళ్ళు. సో, వాళ్ళకి మాకిది పెద్దగా పని చేయలేదు. 1, 2 ఇయర్స్ ఓకే రిలీఫ్ ఇచ్చింది. ఆఫ్టర్ దట్ నార్మల్ అయిపోయింది అని ఏ చెప్తారు. ఏం ట్రీట్మెంట్ రీజన్స్ ఏ ఉండొచ్చు ట్రీట్మెంట్ దానికని? అయినా అంతే కదా! ఏ ట్రీట్మెంట్‌లో 100% ఉండదు. హ్మ్. ఏ ట్రీట్మెంట్‌లో ఉండదు. మోకాళ్ళ నొప్పికి ఎన్ని ట్రీట్మెంట్‌లున్నాయో, ఎంతమంది ఎన్ని ట్రీట్మెంట్‌లు చేసుకున్నారో, అంతమందిని ఇంటర్వ్యూ చేశారనుకో, మీకు ప్రతి దాంట్లో 20, 30% ఫెయిల్యూర్ ఉంటది. ఓకే. ఏది ఇది తప్పకుండా 100% నేను బీఆర్‌పీ చేస్తాను. నీకు జీవితంలో నీకు నొప్పి రాలేదు. నేను శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం ఆడుతున్నట్టే. హ్మ్. సో, అంటే ఈ పీఆర్‌పీ అన్నది వేరే ట్రీట్మెంట్స్ లాగా దీనికి ఇంకా ఈ ఫేమస్ అవ్వలేదు. అవుతూ ఉంది. హ్మ్. అది అయిన రోజు అందరికి బిలీఫ్ వస్తదనమాట. యెస్. ఇది నిజం పీఆర్‌పీ గురించి. ఈ పీఆర్‌పీ చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం హ్యాపీగా లాంగ్ టర్మ్ బేసిస్‌లో పెయిన్ రిలీఫ్‌తో ఉండొచ్చు. సో, ఎప్పుడైతే పీఆర్‌పీ గురించి డాక్టర్‌గా నేను పూర్తి అవగాహన ఇస్తానో, పేషెంట్ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంటే డాక్టర్ అయిపోతాడు. అంతే కదా! ఏం జరుగుతుంది నాకు? ఈ డాక్టర్ గారు ఏం చేశారు? నేనేం చేయాలి? అన్నది తెలిసిందనుకో, వాళ్ళకి నొప్పి మళ్ళీ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటది. సో, మంచి అండర్‌స్టాండింగ్ ఉంటది. ప్లస్ ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం పెరుగుతది.